హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా ఫిష్ కటింగ్ అనేది నేనే చేశాను ఫ్రెండ్స్. నేను మా అమ్మ ఇద్దరం కలిసి చేసేసాము. మేమైతే ఈ విధంగా కట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి మేము ఎలా కట్ చేసాం అనేది చూసేసి ఒక లైక్ అండ్ కామెంట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చూసారు కదా, లైవ్గా ఉన్న ఒక 3 ఫిషెస్ పెద్దవి అయితే 3 తెచ్చుకున్నాము. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఊళ్ళల్లో ఎక్కువగా ఫిష్ దొరుకుతాయి కదా, మన సిటీలో అయితే ఎక్కువగా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా ఫ్రెండ్స్. ఇవి అయితే మేము డైరెక్ట్గా చెరువు నుంచి తెచ్చేసుకున్నాము. ఇలా ఒక కొద్దిసేపు బకెట్లో ఉంచేసి వాటితో ఆడేసుకున్నాం ఫ్రెండ్స్. వీటినైతే పరకలు అని పిలుస్తారంట. మనకైతే అన్నిటి పేర్లు అయితే తెలియదు, కానీ తెచ్చేటప్పుడు వీటిని పరకలని పిలుస్తారు అని చెప్పేశారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మా అమ్మ నేను ఇద్దరం ఫిష్ని అయితే కట్ చేస్తున్నాము. అయితే ఫుల్ వీడియో అయితే పిల్లలు తీయలేకపోయారు ఫ్రెండ్స్. తీసినంత వరకు అయితే చూపించేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఫిష్ మొత్తం బయటికి తీసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసామంటే అది చనిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం వండడానికి అయితే యూస్ చేసుకుంటూ ఉంటాము. ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ చేప బొచ్చెలన్నింటినీ తీసేయాలి. ఆ తర్వాత మొప్పలని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఫిష్ నీళ్ళల్లో ఈదడానికి హెల్ప్ చేస్తాయి కదా, ఇలా మొప్పలని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత హెడ్ పార్ట్ని కూడా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే హెడ్ పార్ట్ మొత్తం కట్ చేయలేదు. హెడ్కి ఉన్న చెలిమెలు అంటారు కదా ఫ్రెండ్స్, 2 వైపులా కళ్ళ దగ్గర ఉంటాయి కదా, వీటిని 2 వైపులా తీసేయాలి. ఇలా గట్టిగా తీసేసినట్లయితే ఈజీగానే వచ్చేస్తాయి. ఈ చెలిమెలు ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం వండడానికి యూజ్ చేసుకోవద్దు, చేపకి మాత్రమే యూజ్ అవుతాయి. ఎలా అంటే చేప కూడా నీళ్ళల్లో బ్రతకాలి అంటే ఆక్సిజన్ తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడానికి ఈ చెలిమెలు అనేటివి యూజ్ అవుతాయి. మనం కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం కదా ఫ్రెండ్స్. ఫిష్ కూడా బతకాలి అంటే ఇలా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయడానికి ఈ చెలిమెలు అయితే యూజ్ అవుతాయి. ఇలా హెడ్కి ఉన్న ఈ చెలిమెలు రెండింటిని కట్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా డస్ట్ లేదంటే చిన్న చిన్న రాళ్ళ వంటివి ఉంటే క్లీన్ చేసేసుకోవాలి. మనం ఈ హెడ్ మొత్తాన్ని వేస్ట్ చేయకుండా హెడ్ పార్ట్ని కూడా కట్ చేసేసుకొని మనం కర్రీ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే పెద్ద ఫిష్ కాబట్టి గట్టిగానే ఉంటాయి. కాస్త బలంగా పెట్టి లాగేసినట్లయితే ఈజీగానే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒకటి మాత్రమే క్లీన్ చేయడం చూపించేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేశాను, కానీ మా వాళ్ళైతే వీడియో తీయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత గట్టిగా ఉన్నాయో. మనమైతే ఎప్పుడు రెగ్యులర్గా చేయం కాబట్టి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి కాస్త స్లోగానే చేసేసుకుంటాము. చూసారు కదా, ఇలా హెడ్ మొత్తం కట్ చేసిన తర్వాత ఫిష్ యొక్క స్టమక్ పార్ట్ని కూడా ఇలా నైఫ్తో 1 సైడ్ కట్ చేసామంటే అందులో ఉన్న వేస్టేజ్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ ఫిష్ కటింగ్ అనేది మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అయితే మా నాన్నకి ఏమవుతుంది అంటే ఫిష్ కట్ చేసినప్పుడు చేతులు మొత్తం ఎలర్జీ లాగా వచ్చేసి ఒక 1-2 అవర్స్ వరకు దురద పెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి మా నాన్నతోటి కట్ చేయకుండా నేనే కట్ చేయడం నేర్చుకున్నాను. మా నాన్నకి హెల్ప్ అవుతూ ఉన్నట్లు ఉంటుంది, ప్లస్ ఫిష్ కట్ చేసినట్టుగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా కట్ చేయడం అందరికీ ఇష్టం ఉండదు, కాకపోతే నేనైతే ఇష్టంగానే చేయగలుగుతాను ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఫిష్ కట్ చేయడం నేర్చుకున్నాను. అలాగే మా నాన్నకి హెల్ప్ అవుతుందని కూడా చెప్పి ఫిష్ కట్ చేయడం అయితే నేర్చుకున్నాను. అలా అంతసేపు ఇచ్చింగ్గా అనిపిస్తే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. కొందరు తినడానికి ఇష్టం చూపిస్తారు, కొందరైతే ఇలా నాలాగా డిసెక్షన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నేనైతే ఫిష్ అస్సలు తినను ఫ్రెండ్స్. ఈ ఫిష్ ఒక్క పీస్ తిన్నా కూడా నాకైతే హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందుకోసం అయితే నేను ఫిష్ కట్ చేస్తాను కానీ అస్సలు తినను. మా నాన్నకైతే ఫిష్ తింటే పడుతుంది, కానీ కట్ చేస్తే మాత్రం చేతులకి అంతగా పడదు. సో చూసారు కదా, మొత్తంగా ఇలా స్టమక్లో ఉన్న వేస్టేజ్ని కూడా కట్ చేసి తీసేసుకోవాలి. దాని లోపల బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నాచు ఎక్కువగా వాటర్లో ఉండడం వల్ల నాచుని తింటూ ఉంటుంది కదా, స్టమక్కి కూడా ఇలా పట్టేస్తూ ఉంటుంది. సో ఇలా మొత్తంగా నైఫ్తో క్లీన్ చేసామంటే ఈజీగానే పోతుంది.
ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని చిన్న ముక్కలుగా మనకి కావాల్సినంత ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసి మరొక 2-3 సార్లు ఉప్పు నీళ్ళల్లో వేసి వాష్ చేసామంటే ఫిష్ మొత్తం క్లీన్ అవుతుంది. ఇందులో ఉన్న బ్లడ్ ఏమాత్రం లేకుండా ఫిష్ ముక్కలు మాత్రమే వస్తాయి. నచ్చితే లైక్ చేయండి.